హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా విలేజ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే ప్లాస్టిక్ కవర్తో పువ్వులు చూద్దామండి. ఇదిగోండి కవర్కి అయితే కిందగా వచ్చిన అదంతా అంచు అయితే కట్ చేయండి, పైన హ్యాండిల్ కట్ చేయండి, కింద అంచు అంతా ముదర చుట్టండి, హోల్ చేసేసి ఇదిగోండి హ్యాండిల్ కట్ చేసాం కదండి, అందులో కూడా వేసేసి ఇది అలా రౌండ్గా చుట్టేసేయండి. చుట్టేసిన తర్వాత ఒక అర్ధించండి పెట్టేసి కట్ చేసేయండి, ఆల్తి పెట్టి అదే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఇదంతా కూడా మళ్ళీ కవర్లో పెట్టేసేయండి. ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కవర్లో పెట్టి దీన్ని కూడా మడత పెట్టి చుట్టుగా ఆరం రౌండ్ చుట్టేసేయండి. ఫిట్గా అండి, బిర్రగా చుట్టండి, బాగా వస్తాయి పువ్వులు. అయితే మనం పెట్టుకోవచ్చండి, బయట కొన్న బాటిల్ ఆగే ఉంటాయండి. కలర్ కవర్లతో కూడా చేసుకోండి, ఇలా సూపర్గా ఉంటాయండి. ఇదిగోండి మళ్ళీ చుట్టేసాం కదండి, అక్కడికి ఆల్తి పెట్టి కట్ చేసేయండి. ఇదిగోండి మళ్ళీ కూడా కవర్లోనే పెట్టేసి అది కూడా రౌండ్ చుట్టూ మనం ముందు ఎక్కడ కట్ చేసామో అక్కడికే కట్ చేయండి. కొలతలు అయితే బాగుంటుంది, పువ్వు ఎక్స్ట్రా కట్ చేయొద్దండి మీరు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాగ 4-5 మాటలండి కవర్ను మడత పెడుతూ చేసేసేయండి. లాస్ట్లో వేస్ట్ కవర్ ఉంటుంది కదండి, ఆ వేస్ట్ కవర్తోనే టైట్ చేసేయండి, లేదా మీరు దారంతో అయినా టైట్ చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. అదంతా ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేయండి. ఇదిగోండి ఇలా కట్ చేస్తే ఇంకా అయిపోయిందండి, మనకైతే పువ్వులు రెడీ అండి. అదంతా కూడా ఇంకా విచ్చుకుంటే సరిపోతుందండి. అంతేనండి. నేను ఇదిగోండి ఇంకా గ్రీన్ కలర్ కవర్తో చేసేసానండి. ఇదిగోండి అవి కూడా చూసేయండి, చాలా బాగుంటాయండి. నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.